అనగనగా ఒక విలేజ్లో ఒక బుల్లి పిచ్చుక ఉంది. పిచ్చుకని ఇంగ్లీష్లో స్పారో అంటారు. దానికి ఆ రోజు చాలా ఆకలిస్తుంది. అస్సలే సమ్మర్ డే, ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు. విలేజ్ అంతా తిరుగుతూ తిరుగుతూ వెతుకుతూ ఉంది. సింగిల్ గ్రెయిన్ కూడా దొరకట్లేదు. ఎగురుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర ఒక బౌల్ నిండా రైస్ కనిపించాయి. పిచ్చుకకి చాలా హ్యాపీగా అనిపించింది. వావ్, ఈ బౌల్ రైస్తో నాకు చాలా రోజులు ఫుడ్ వచ్చేస్తుంది అని హ్యాపీగా తిందామని వెళ్ళింది. అంతలో దానికి ఒక డౌట్ వచ్చింది. అవును, నేను విలేజ్ అంతా ఎతికాను, ఒక్క సింగిల్ గ్రెయిన్ కూడా దొరకలేదు. ఇక్కడేంటి బౌల్ నిండా రైస్ ఉన్నాయి? ఏంటబ్బా అనుకొని చుట్టూ చూసింది. ఏముంది, బర్డ్ని పట్టుకోవడానికి ట్రాప్ ఉంది, వల. అమ్మో, బర్డ్స్ని పట్టుకోవడానికి వల వేశారా? అందుకే ఇక్కడ రైస్ పెట్టారా? మంచిదైంది, నేను ముందే ఆలోచించాను. ఈ రైస్ కాకపోతే బయట ఇంకో ఫుడ్ దొరుకుతుంది, కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. తెలివైన పిచ్చుక కదా. పిల్లలు, మీకేమర్థమైంది కథ వింటే? మనం ఎప్పుడన్నా బయట పార్క్కి కానీ గార్డెన్కి కానీ ఆడుకోవడానికి వెళ్ళామనుకోండి, తెలియని ఆంటీ అంకుల్ వచ్చి చిన్న చాక్లెట్ ఇచ్చారనుకోండి, మనకి చాక్లెట్ అంటే ఇష్టం కదా, సింపుల్ థింగ్, తినేస్తే అయిపోతుంది అని తినేసామనుకోండి, అది సింపుల్ థింగ్ అవ్వదు, చాలా డేంజరస్ థింగ్ అవుతుంది. అమ్మా నాన్న చాక్లెట్ ఇచ్చినప్పుడు తింటే మాత్రమే అది సింపుల్ థింగ్ అవుతుంది. బయట వాళ్ళు ఎవ్వరిచ్చినా అది వెరీ డేంజరస్. బయట వాళ్ళు ఎప్పుడన్నా మనకి చాక్లెట్స్, టాయ్స్ ఇచ్చి మనతో మంచిగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళకి అవి వద్దు అని గట్టిగా చెప్పేసి దూరంగా వచ్చేయాలి. అమ్మా నాన్నకి జరిగిన విషయం చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెరీ గుడ్ అని అంతకన్నా పెద్ద చాక్లెట్, అంతకన్నా మంచి టాయ్ కొనిస్తారు. అర్థమవుతుందా? మీరు చాలా బ్రేవ్ గర్ల్స్, బాయ్స్ కదా, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటారు. అవును కదా? కథ నచ్చితే లైక్ చేయండి. రోజు ఇలాంటి కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరుంటాను. బాయ్.